రజకుల అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని రాష్ట్ర రజక సాధికార కమిటీ కన్వీనర్ గుర్రపసాల రామకృష్ణ అన్నారు. కర్నూలు జిల్లా రజక సంఘాల నాయకులతో ఆయన బీసీ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు. బీసీలకు బాసటగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రజక సంఘాల నాయకులను కోరారు. కర్నూలు జిల్లాలో రజకులు 1,00,000 మందికి పైగా ఉంటే కేవలం 6,000 మందికి మాత్రమే జగనన్న చేదోడు ఇస్తున్నారని బీసీ నాయకుడు రాంబాబు తెలియజేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో రజకులకు ఎన్నో పరికరాలు ఇస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ ఇవ్వలేదని అన్నారు. రజకుల అభివృద్ధికి తోడ్పడిన చంద్రబాబు నాయుడుని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి రజకుడిపై ఉందని ఆయన వివరించారు. కమిటీలో ఉన్నటువంటి శ్రేయోభిలాషులందరూ కూడా వాళ్ళందరినీ కూడా యుద్ధంలో రణరంగంలో దింపి సైన్యాధిపతిలాగా ముందుకు నడిపిస్తూ ఈ కర్నూలు ప్రాంతానికి వచ్చినటువంటి నాకు ఆహ్వానం పలికినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలు పూర్తి కావచ్చినా కూడా రజకులకు ఏం చేయలేదు. జగనన్న చేదోడు పథకం అన్నాడు. జగనన్న చేదోడు పథకం ఎంతమందికి ఇచ్చావు? ఫస్ట్ మొట్టమొదట 10,500 మందికి ఇచ్చినావు. రెండో సంవత్సరము 8,000 మందికి వచ్చింది. ఇది మూడో సంవత్సరము 6,500 మందికి ఇచ్చినాము. అంటే ఈ జిల్లాలో మొత్తం కలిపితే 60,000 వృత్తిదారులు ఉంటే నువ్వు ఇచ్చింది 10,000 లోపల 10,000 పైన వేల. అది నిచ్చిన పెద్ద గొప్ప చెప్పుకుంటున్నావు. అదేవిధంగా గత ప్రభుత్వము ప్రతి ఇంటింటి రజకునికి ఒక వాషింగ్ మిషన్ పోయింది, ఒక ఇస్త్రీపేట పోయింది, ఒక డ్రమ్ము పోయింది. ఆదరణ పథకం కింద ప్రతి ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. మళ్ళా నువ్వేమిచ్చావు? 10,000 ప్రతి జిల్లాకు 5 కోట్లు ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? పోయిన గత ప్రభుత్వంలో 5 కోట్లలో 1 కోటి మిగిలితే ఆ కోటి ఎత్తుకపోయి అమ్మఒడి పేరు కింద చేసినావు. మళ్ళీ ఈ రోజుకు ఒక తొట్టి కానీ తొట్టి మరుగుతోటి కట్టాలి ఈ రోజు రజకులకి. అదేవిధంగా రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి అసెంబ్లీలో ఆహ్వాన కమిటీలో సిఫారసు చేసినాడు. నువ్వేం చేసినావు? రజకుల చట్టపరంగా ఉంది, నేనేం చేయలేని చెప్పినావు. పాదయాత్రలో ఎమ్మెల్సీస్ అని చెప్తే ఆ ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఎమ్మెల్సీ ఇలా అదే ఎమ్మెల్సీ చంద్రబాబు గారు మన దువ్వూరు రామారావు గారికి ఇచ్చారు. మన ఎమ్మెల్సీ ఇచ్చాడు మన రజకులకు. మళ్ళా ఈ విధంగా